రతన్ టాటా గారి మీద చేయి వేస్తూ ఎప్పుడూ టాటా గారి పక్కనే ఉండే ఈ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? ఈ అబ్బాయి పేరు శాంతను నాయుడు. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇతను రతన్ టాటా గారికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. ఒకరోజు శాంతను నాయుడు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు రోడ్ మధ్యలో గాయపడి ఉన్న ఒక కుక్కపిల్లని చూశారు. కుక్కపిల్ల పరిస్థితి ఎలా ఉందో అని చూడడానికి వెళ్లేలోపే ఒక కార్ వచ్చి ఆ కుక్కపిల్లని గుద్దేసి వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ నాయుడుని చాలా బాధ పెట్టింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా ఉండడానికి నాయుడు మోటోపౌస్ అనే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాత్రి టైంలో లైట్ గ్లో అయ్యే రిఫ్లెక్టివ్ డాగ్ కాలర్స్ని డిజైన్ చేయడం. ఈ ఇనిషియేటివ్కి ఫండింగ్ రైజ్ చేయడం కోసం రతన్ టాటా గారికి ఒక లెటర్ రాశారు. ఈ ఐడియా విని ఫండింగ్ ఇవ్వడమే కాకుండా టాటా గారు నాయుడుని ఇంటికి పిలిచి టాటా గారి డాగ్ని కూడా కల్పించారు. తర్వాత నాయుడు ఎంబీఏ చేయడానికి కార్నెల్ యూనివర్సిటీ వెళ్లారు. ఈ ఎంబీఏకి ఆయన ఫీజు మొత్తం టాటా గారే పెట్టుకున్నారు. టాటా గారు నాయుడు ఇంటెలిజెన్స్కి ఇంప్రెస్ అయ్యి తనకి అసిస్టెంట్గా ఉండమని ఆఫర్ చేశారు.